తిరుమలకి వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి. ఈరోజు డేట్ వచ్చేసి 19th August 2026. సర్వదర్శనానికి 21 నుంచి 24 అవర్స్ టైం పడుతుంది. అన్ని 30 కంపార్ట్మెంట్లు ఫుల్ అయ్యాయి. సో ఎవరెవరు సర్వదర్శనం పోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కరోజు వెయిట్ చేయాల్సి పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటాను. ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శన్ టోకన్స్ వాళ్ళకి 5 నుంచి 7 అవర్స్ టైం పడుతూ ఉంది. సో ఎవరెవరు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటారో వాళ్ళకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు ఎస్ఎస్టీ టోకన్స్ పొద్దున్నే 3 గంటలకు ఇష్యూ చేస్తారు. సో ఎవరెవరు ఎస్ఎస్టీ టోకన్స్ శుక్రవారం దర్శనానికి పోవాలనుకుంటున్నారో వాళ్ళు రేపు పొద్దున్నే 3 గంటలకి ఈ 3 ప్లేసెస్లో పోయి క్యూలో నిలుచుకుంటే ఎస్ఎస్టీ టోకన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 300 రూపీస్ దర్శనం వచ్చే కొంతకి 2 to 4 అవర్స్ టైం పడుతుంది. ఈరోజు రష్ చూసుకోండి. సో ఎవరెవరు టికెట్ బుక్ చేసుకుంటారో హాఫ్ అన్ అవర్ ముందరే పోయి క్యూ లైన్లో నిలుచుకుంటే వాళ్ళకి దర్శనం త్వరగా అవుతుంది. ఇంకా అకామిడేషన్ స్టేటస్ వచ్చేసి కొంతకి ఈ రోజు పొద్దున్నే 1200 రూమ్స్ రిలీజ్ చేసినారు. అందులో 1100 రూమ్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. ఇంకా 100 రూమ్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఎవరెవరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఇంకా చివరిగా ఈరోజు రేపు మన్నాడు లక్కీ ఈడిప్ రిజిస్ట్రేషన్ ఉంది. ఎవరెవరు ఈ లక్కీ ఈడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు టీటీడీ వెబ్సైట్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి. చివరిగా ఎవరెవరు స్వామి దర్శనం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వరాహ స్వామి దర్శనం చేసుకొని స్వామి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.